నిజమే కదమ్మా. ఇంత చదువుకున్నారు మీరు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, బీటెక్ చేస్తారు, ఎంటెక్ చేస్తారు, చివరికి వివాహం చేసుకోవాలి కదా. ఏం కోరుకుంటారు? ఆ వచ్చేవాడు మంచివాడు అయితే బాగుండు. ఇంకా అంతకంటే ఏం కోరుకుంటుంది స్త్రీ? ఇక చీరలు నగలు ఇవన్నీ పిచ్చి మాటలు చెబుతారండి. ప్రేమించే భర్త ఉంటే ఈ దేశంలో ఏ స్త్రీ చీరలు నగలు కోరదమ్మా. ప్రేమించే భర్త చాలు, ఇంకేం అక్కర్లేదు. ప్రేమ ప్రేమ ఇంకేం అక్కర్లేదు. స్త్రీ అంటేనే ప్రేమ. కొంతమంది ఆడవాళ్ళు పాపం చీరలను నగలను ఎందుకు ఏడుస్తారంటే వాడు ప్రేమించట్లేదు కాబట్టి. వాడు ఎలాగో ప్రేమించడు, అది ఎలాగో లేదు, ఇదేనా సంపాదించుకుందాం, నలుగురిలో గొప్ప చెప్పుకోవచ్చు కదా. నా చీర 10,000, నాకు నా నగలు 2 లక్షలు. ఎందుకంటే మొగుడు సరిగ్గా లేక ఏం చేద్దాం? ఇక సీతాదేవికి ఎన్ని నగలు ఉన్నాయో ఎవరికి తెలిసినాడు. ఉన్న నగలే తీసి పారేసింది ఏమిట. భర్తకి దూరమైన సందర్భంలో సీతాదేవి ఉన్న నగలన్నీ తీసి పారేసిందండి, కిందకు విసిరేసింది. పైగా ఎవరు తీసుకుంటారో కూడా తెలియకుండా. అదృష్టవశాత్తు అవి కిష్కింధకాండలో హనుమంతుడి చేతిలో పడబట్టి సరిపోయింది. కానీ ఎవరన్నా మొత్తం మర్కంటైల్ బ్యాంక్ వాడి చేతిలో పడితే మొత్తం వెళ్ళిపోయేది. అందులో సీతాదేవి నగలు సెంటిమెంట్ పెట్టి అమ్మేసేవాడు. మామూలు రేటు కాదు, సీతాదేవి నగల కదా. మన ఊరికి దేవస్థానంలో ఏదైనా కళ్యాణం జరిగితే దానికోసం వాడిన ఒక పాత్ర ఏదైనా వేలంపాట పెట్టారనుకోండి 10,000 పలుకుతుంది. మరి సీతాదేవి నగలు ఎంత పలుకుతాయి? 10 కోట్లు పలుకుతాయి. అమ్మేసేవాడు. అదృష్టం బాగుండి ఆ బ్రహ్మచారి చేతుల్లో పడింది, హనుమంతుడి చేతుల్లో పడి. పాప అన్ని జాగ్రత్త పట్టారు. సుగ్రీవుడి దగ్గర జాగ్రత్త పడి రాముడు రాగానే చూపించాడు, మీ ఆవిడ నగలేమో చూపించుకోమని. ఎవరుంటారు ఇక్కడ? కానీ కోరుకునేది అంతిమంగా అదే కదా. వివాహ జీవితం బాగులేదనుకోండి, మీరు ఎన్ని చదివితే ఏం ఉపయోగం? ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు చేస్తే ఏం ఉపయోగం? ఆ ఒక్క భర్త తిన్ననైన వాడు అయితే చాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. ఎందుకంటే అన్ని సమస్యలు భర్త బాగుంటే అన్ని పరిష్కారం అవుతాయని కోరుకుంటారు. చివరికి దురదృష్టం ఏంటంటే ఆ భర్త పెద్ద సమస్య అయిపోతాడు. ఈ సమస్యలు వాడు పరిష్కరించకపోగా వాడు పెద్ద సమస్య అయిపోతాడు ఇక్కడ.